హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి అయితే ఫస్ట్ డే ఒడిశాలో. లోకల్ ఇక్కడ లింగరాజ్ టెంపుల్, ఇంకేదో టెంపుల్ చెప్పిందక్క, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే మీకు ఆ టెంపుల్ అనేది ఒడిశాలో ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో అయితే తిరుగుతున్నాము. ఈరోజు రేపు అయితే పూరి, ఈరోజు అయితే మీకు చూపిస్తాను. సరే, ఇంకా లేట్ ఎందుకు, ఎండ్ వచ్చేస్తుంది, పోదాం పదండి. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. డ్రైవింగ్ అయితే అక్కడ చేసింది, నేనైతే వెనకాల కూర్చున్నాను. నాకు కూడా హెల్మెట్ ఇచ్చింది. మొత్తం ఇక్కడైతే మొత్తం గవర్నమెంట్ ఫోటోస్, అక్క వాళ్ళు ఇక్కడ ఫోటోస్లో. రోడ్స్ అయితే నీట్గా మంచిగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ పింక్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి సైకిల్ వే. ఇక్కడ బాగుంది సైకిల్ వే అయితే, మంచిగా రోడ్ పైన సైకిల్ వే కూడా వేసారు. బెటర్, నైస్, ఎట్లా ఉండాలి మంచిగా సైకిల్ పైన వెళ్ళే వాళ్ళకి. సేమ్ ఇది నాకు ఈ ప్లేస్ చూస్తుంటే ఒడిశాలో తిరుగుతుంటే నాకు కేరళ గుర్తుకొస్తుంది. అలపి, సేమ్ అలపి కూడా సేమ్ ఇట్లానే గ్రీనరీ ఉంటుంది ఫుల్, ఇలానే ఇమ్యూనిటీ కూడా ఇట్లానే ఉంటుంది వేడిగా. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్, ఇదంతా ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఒడిశా. మీకు చూసినట్టయితే ఇది వచ్చేసి ఈ ఫుట్పాత్ ఉంది. నేనైతే అన్ని బిజినెస్ చేసుకోవడానికైతే మంచిగా ఉంది ఫుట్పాత్. అంటే ఖాళీగా ఓపెన్ ఉంది ప్లేస్, చూసారు సార్. చూడండి, కూరగాయల మార్కెట్ కూడా అయితే బాగుంది, షాప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి ఉదయగిరి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ పైనకైతే వెళ్ళాలి. అక్క చెప్తుంది, మనం పైనకి ఎక్కి చూసేసరికి మనం మొత్తం చెమట అయిపోతాం, ఫుల్ వేడి అంట. ఇప్పటికీ చాలా ఇమ్యూనిటీ ఉంది. సేమ్ నాకైతే కేరళలో తిరిగినట్టు అనిపిస్తుంది ఇక్కడ. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఒడిశా కూడా విజిట్ చేయండి. సేమ్ కేరళలో తిరిగినట్టే ఉంటుంది మీకు కూడా. చాలా బాగుంది నేచర్ కూడా, మంచి గ్రీనరీ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి చూడండి, మంచి టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి చాలా. ఇది వచ్చేసి కొంచెం టెంపుల్ ఖండగిరి. ఇది ఇక్కడ కనిపించే టెంపుల్ వచ్చేసి ఖండగిరి, పైన కనిపించేసి ఉదయగిరి. సరే, దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, టికెట్ అయితే తీసుకున్నాము ఉదయగిరికి వెళ్ళడానికి అయితే పైనకి. ఇదే వచ్చేసి స్టెప్స్ అయితే ఎక్కాలి, పురాతనమైనది. స్టార్ట్ అయిపోయినాం. కింద అయితే చెట్లు ఉన్నాయి. సిస్టర్ కైసా లగ్ రా? कैसे है? धूप अच्छे हैं, बहुत धूप है. ओके. మీకైతే చూపిస్తాను చూడండి. रघोरी ये सब आके इधर पूजा करते हैं. ఓ, ఇది వచ్చేసి ఉదయగిరి. అక్కడ నుంచి వచ్చినాం. ఇది వచ్చేసి మొత్తం ఒక పెద్ద బండరాయికి ఇదైతే తయారు చేసారు. ఏమంటారు, ఇది మొత్తం పెద్ద బండరాయి ఉంది. దీనికైతే మొత్తం దీన్ని టెంపుల్గా మార్చేసారు, పురాతనమైంది. సూపర్ ఉంది. ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక ఫోటో తీస్తాను. సిస్టర్ అయితే వెళ్ళిపోతూనే ఉంది. ఈడైతే మా దోస్తున్నాడు, తమ్ముడు. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడైతే ఈ సగానికి అయితే చెమటలు అయితే ఎంతైనా వచ్చేసినాయి చూడండి.
ఇక్కడైతే మస్తు ఇమ్యూనిటీ అయితే మస్తు చాలా ఎక్కువ ఉంది, చాలా వేడిగా ఉంది. ఇంత పొద్దున్నే ఇంత వేడిగా ఉంది. సేమ్ అందుకే చెప్తున్నాను కదా మీకు, కేరళలో తిరిగినట్టే ఉంది నాకైతే. ఇక్కడ సేమ్ ఫీలింగ్ అయితే అదే వస్తుంది. మీరు కూడా కానీ ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది. ఈ రోజుకి రేపు ఎల్లుండికి మాత్రం నా ఫోటోగ్రాఫర్ వచ్చేసి సిస్టరే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సిస్టర్ ఏకే మందిర్ సాధువులు వచ్చేసి ఇక్కడ జ్ఞానం చేసుకోవడానికి. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి, మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇది మొత్తం ఫారెస్ట్లో ఉంది కింద. ఇటు కూడా స్టెప్స్ ఉన్నాయి. ప్లేస్ మొత్తం చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే పైనకైతే వచ్చేసినాము. ఇక్కడ నుంచి అయితే మనకు భువనేశ్వర్ సిటీ అయితే కనిపిస్తుంది, మొత్తం భువనేశ్వర్ సిటీ. అక్కడ వచ్చేసి కందగిరి. ఓ సిస్టర్ కందగిరి ఓబి. నెక్స్ట్ అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ కూడా వెళ్తాం మనము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మన గోల్కొండ కిల్లా ఎక్కితే ఎట్లయితే మన హైదరాబాద్ కనిపిస్తుందా, సేమ్ ఉదయగిరి కోట ఎక్కితే సేమ్ మన హైదరాబాద్ లాగానే కనిపిస్తుంది సిటీ. మన హైదరాబాద్ అంత పెద్దది కాదు, చిన్నదే భువనేశ్వర్ అయితే. అబ్బా చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఇంకా సిస్టర్ చెప్పింది స్నానం చేయకుండా పోదాం, మళ్ళీ వచ్చి చేద్దాము. ఇప్పుడు ఈ చెమటలు అయితే వస్తున్నాయి, ఫుల్ వస్తాయని చెప్పింది. ఫ్రెండ్ పైన అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ మీకు ఎందుకు చూపించలేదంటే అక్కడ పైన అయితే కెమెరా ఫోటో వీడియో అలో లేదు, అందుకోసమని కెమెరా అయితే బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే కిందికి ఎలా అయితే పైకి వచ్చామో అలానే కిందికి దిగుతున్నాము. ఈ చెట్టు చూడండి, చెట్టు మొత్తం మోస్తుంది. ఇక్కడ కరెంట్ తీగ కూడా ఉంది, ముట్టుకుంటే షాకే. ఎవరు ఇంట్లో నిధులు పెట్టారట, తీసుకొని పోదాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది, పచ్చదనంగా. చెట్లను పెంచండి ఏమంటారు, నాకు సగం వస్తాయి అన్ని డైలాగ్స్, మిగతా మీరే యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. జనాలు కూడా ఎక్కువ లేరు. సోమవారం అయితే జనాలు ఎక్కువ ఉంటారంట ఇక్కడ. ఈరోజు బుధవారం కాబట్టి మనకు మంచిదైంది, జనాలు ఎక్కువ లేరు. జనాలు ఎక్కువ ఉంటే వీడియో తీయడానికి నాకు ఇంకా సిగ్గేది. సిగ్గుపడితే పని కాదురా, వీడియో తీయాలంటే సిగ్గెందుకు వీడియో తీయడానికి అంటారా మీరు? అంతేలేండి ఫ్రెండ్స్, కొత్తగా ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసినామో మన కందగిరి టెంపుల్కి అయితే వచ్చినాము. పైనకైతే ఇప్పుడు వెళ్ళాలి. ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా అంటే అట్లా వెళ్ళొచ్చు మనము. ఇక్కడైతే నోటీస్ ఏమైతే ఉంది, బోర్డ్స్ అయితే పెట్టినారు. ఇదైతే నాకైతే చదవడానికి రాదు, మీరే చదువుకోండి. ఇదైతే ఒడియాలో ఉంది, హిందీ. कंदगिरी का हिस्ट्री. नेक्स्ट इट्ला అయితే పైకి అయితే వెళ్దాము. సిస్టర్ इधर से नीचे से ऊपर से सीधा ఇలా అయితే వెళ్దాము. ఫ్రెండ్స్ వచ్చేయండి మనతో పాటు మనమైతే వెళ్దాము. పైన అయితే టెంపుల్ చూద్దాం రండి. ఎట్లుందంటే ఆ సిస్టర్ ఫాస్ట్ అలా ఇటు చూడండి, ఇటు కూడా చూడండి. సేమ్ మన ఉదయగిరికి టెంపుల్ ఉన్నట్టే ఉంది సేమ్. టెంపుల్స్ మాత్రం భలే ఉన్నాయి ఇక్కడ.
దేవతల ప్లేస్ ఒడిస్సా. దేవతల ప్లేస్ అంటారు అంట ఒడిస్సా అని. నిన్నైతే మా హనుమంతన్న కూడా చెప్పిండు దేవతల ప్లేస్ ఒడిస్సా, మంచిగా వెళ్తున్నాం, మంచి ప్లేస్ అని చెప్పిండు. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ కందగిరి టెంపుల్కి అయితే వచ్చినాం. టెంపుల్ మీన్స్ కోట అన్నీ ఉన్నాయి. టెంపుల్ ఉంది, కోట ఉంది. మనం లోపలికి అయితే వెళ్దాం. చూడండి చూడండి, హాయ్ ఫ్రెండ్స్. ఎండ అయితే మరీ పెరిగిపోయింది. చెమటలు అయితే విపరీతంగా ఆడుతున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కొండలు. ఇవన్నీ గుహలు. ఇవి వచ్చేసి ఋషులు తపస్సు చేసుకోవడానికి అయితే చేసుకునేవారు అంటే ఇక్కడ వచ్చేసి ఇది కందగిరి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనం ఇందాక వెళ్ళినాం ఉదయగిరి. ఆపోజిట్ అది హైట్లో ఉంది, రెండు హైట్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్. ఫస్ట్ అక్కడ వెళ్ళాం, సెకండ్ ఇక్కడికి వచ్చినాం. సిస్టర్ ఇట్లా అయితే జానా సిస్టర్ కూడా తెలుగు నేర్పించేస్తా ఈ 3 daysలో సగం. సిస్టర్ తెలుగు సిక్తేనా? అన్నం తిన్నావా? తినలే. तुम खाना खाया? ना, नहीं खाया. हाँ हो. अन्नम తిన్నావా? हाँ नहीं खाया. తినలే. हाँ తినలే. अन्नम తిన్నావా? तिल्ले. तुम हैदराबाद आए तो तेलुगु में बात करना पड़ेगा. क्यों? हाँ हिंदी नहीं समझते ना कोई? समझते सबको, सब लैंग्वेजेस आते. और तुम लोकल जैसा दिखते हैं. लोकल बात करना. मेरा देखो, मेरा कितना तकलीफ आ रहा, इधर भाषा नहीं आ रहा. ओडिया नहीं आते ना मेरे को. ओडिशा में प्रॉब्लम नहीं होता है. हाँ बोल भी ऐसा. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే గణేష్ గుంఫ, ఇది వచ్చేసి గణేష్ గుంఫ అంటారు. ఇక్కడ అయితే మనకైతే బోర్డు అయితే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది గణేష్ గుంఫ అంటే ఇక్కడ కూడా జ్ఞానం చేసుకోవడానికి ఇవన్నీ గణేష్ గుంఫ. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పైకి అయితే వచ్చేసినాం కదా. ఈ పైన అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి యజ్ఞం అవుతుంది అంటే ఇక్కడ యజ్ఞం అయితే చేస్తారంట. ఇక్కడ చూడండి మొత్తం ఇది కూడా యజ్ఞం చేయడానికి అయితే ఈ స్ట్రక్చర్ కూడా మొత్తం ఈ బండరాళ్ళతోనే చేసారు, వాటితోనే కట్టారు. చాలా బాగుంది, చాలా రోజులు, చాలా ఓల్డ్. చూడండి మంచి చెట్లు కూడా ఉన్నాయి, చాలా అడవిలో ఉన్నట్టుంది పెద్ద కొండపైన. క్యా సిస్టర్ క్యా జాడు మే కవర్ క్యా సిస్టర్ కూడా తెలియదంట ఇవి ఎందుకు కట్టిరు అని చెప్పి అడిగితే ఓకే పత్తర్ అయితే దీంట్లో అయితే ఏదో కోరిక కోరుకుని అయితే కడతారు అనుకుంటా. ఈ ఇందులో అయితే రాయి ఉంది, రాయిని కడతారంట ఈ చెట్టుకి నేను అనుకుంటున్నాను, నాకు అర్థమైంది అయితే అదే. జైనా ఏం కనిపిస్తుంది, ఎక్సైటెడ్ అప్సిడర్ చైనా సారీ కనిపిస్తుంది అనుకో. టెంపుల్కి వచ్చామని చెప్పినాం కదా, ఇప్పుడు ఇట్లా ఈ వేళ వెళ్తుంటే మాత్రం ఏదో పార్క్ వచ్చినట్టుంది, చాలా బాగుంది. సిస్టర్ హాయ్ హాయ్. అమ్మో చాలా వేడిగా ఉంది. ఈ వేడైతే అమ్మో మామూలుగా. మీరు వస్తే నెక్స్ట్ టైం షార్ట్ వేసుకొని, మీరు వచ్చే వాళ్ళైతే ఇక్కడికి వస్తే షార్ట్ టీ షర్ట్ వేసుకొని రావాలి. నేను టీ షర్ట్ వేసుకున్నాను, కానీ లోపలైతే మంచి వేడిగా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఇంకొకటి గుఫ ఉంది, రండి చూద్దాం. ఇలా వచ్చినప్పుడైతే ఇక్కడ చూసుకుని రావాలి. ఏదైతే వాటర్ ఉన్నాయి, జారి పడ్డాం అనుకో మూతి పిల్లలు రాలిపోతాయి.
नीचे देख क्या तुम कैमरा मत देखना स्पीकर स्पीकर सिस्टर क्या है स्पीकर से लाइट साउंड होता था ना రండి ఇక కనిపిస్తుంది కదా ఇదే గుహ ఎంత పెద్దగా ఉంది చూడండి సూపర్ ఉంది లొకేషన్ మాత్రం మస్తుంది అదే పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు మీరు అక్కడెక్కడ ఫోటోషూట్ ఏం చేస్తున్నారు ఒడిశాకి వచ్చేయండి ఒడిశాలో పెళ్ళి ఫోటోషూట్ చేసుకోండి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి మంచి మంచి కొండలు ఉన్నాయి ఇక్కడ చేయండి వచ్చి బాగున్నాయి టూర్ అయిపోతే ట్రిప్ అయిపోతే మీకు ప్లస్ ఫోటోషూట్ కూడా అయిపోద్ది ఒకేసారి बंद क्यों हो गया చలేగా ఓ ఆయేగా రికార్డ్ వస్తే ఇస్తారు అనుకుంటుంది కెమెరా స్క్రీన్ ఆఫ్ అవుతుంది కదా వీడియో రికార్డ్ అవుతుంది అనుకుంటుంది కానీ అవుతుందని చెప్తున్నా చలేగా ఓ రన్నింగే బ్యాటరీ సేవింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇగో గుఫ లోపలికి వెళ్ళి చూస్తారా చూడండి పైన కూడా చూడండి బూత్ ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది సాధువులు ఒకేసారి ఇక్కడ జ్ఞానం చేసేవాళ్ళు అంటే తపస్సు చేసేవాళ్ళు చూడండి కానీ ఇంత ఈ బండరాలను ఎంత చెక్కారంటే ఎంత గ్రేట్ కదా ఇప్పట్లో అయితే కష్టం ఇప్పట్లో అయితే అన్ని మిషన్స్తోనే అప్పుడైతే మిషన్లు అయితే ఏవి లేవు ఓన్లీ చేతులతోనే ఐరన్ పరికరాలు ఎలక్ట్రికల్ మిషన్స్ ఏం లేవు ఇక్కడైతే మా విగ్రహం అయితే ఉంది అంత పోయింది పగిలిపోయింది విగ్రహం అయితే ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా అన్నీ పోయినాయి ఎలిఫెంట్ ఏనుగులు ఇంకా సంథింగ్ అర్థం అవ్వట్లేవు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లింగరాజ్ టెంపుల్ ఇంకా లోకల్గా ఏమేమి ఉన్నాయో తిరగదామని పోతున్నాము ఇప్పటిదాకా అయితే ఎండ కొట్టిందని చెప్పేసి అప్పుడు వచ్చేసినాము ఖండగిరి నుంచి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వెళ్తున్నాము ఇప్పుడైతే అక్క అయితే కారు తీసింది ఇప్పుడు ఈ కార్లో అయితే వెళ్తున్నాము ఇంకా ఇప్పుడు వెళ్ళే దారిలో ఏమేమి కనిపిస్తాయి తిరిగేసి వద్దామనేసి వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడ మ్యూజియంకి అయితే వచ్చేసినాము ఇక్కడ ఈ లోకల్ సారీ ఎట్లా తయారు చేస్తారు ఏది ఈ మోడల్స్ అన్నీ అక్కడ మ్యూజియంలో అయితే పెట్టినారు అయితే చూద్దాము పదండి లోపలికి అయితే వెళ్దాం గవర్నర్ ఓకే ఇగో నాకైతే డ్రైవింగ్ రాదు అక్కకే డ్రైవింగ్ వచ్చు అక్కడనే డ్రైవ్ చేస్తుంది ఎండ కొడుతుందంట అందుకే చష్మా పెట్టుకుంది ఇప్పుడు వచ్చేసి ఏదో దారిలో అవి కింద చేయాలా సిస్టర్ ఇప్పుడైతే కడుపు పూజ చేసుకోవడానికి అయితే పోతున్నాము ఫ్రెండ్స్ కడుపు పూజ చేసుకున్న తర్వాత ఇంకా మీరే అన్నీ తిరుగుతాము సేమ్ కేరళనే నాకు ఫీలింగ్ వస్తుంది మొత్తం కేరళలో తిరిగినట్టే ఫీలింగ్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఫుడ్ అయితే తిన్నాము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము ఎక్కడికంటే దౌలి అండ్ దౌలి అనే ప్లేస్కి వెళ్తున్నాము सिस्टर दौली प्लेस मंदिर है नहीं तो शांति स्तूप दौली उधर जा నేను చెప్తున్నా మీకు తెలుగులేగా చెప్పాలి శాంతి స్తూప్ అంట అక్కడికి వెళ్దాం వెళ్ళి చూద్దాం ఓకేనా ఇదే మన వే ఇక్కడ నుంచి అయితే మనకి 14 కిలోమీటర్ చూపిస్తుంది హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి
సో ఇప్పుడైతే వచ్చేసినాం, దగ్గర దాకా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం అయితే ధౌలి అక్కడ కనిపిస్తుంది చూడండి, పైన కొండ పైన చెట్లు అడ్డం వచ్చినాయి. ధౌలి కొండ పైన ఉంది ఫ్రెండ్స్. చూద్దాం, వెళ్దాం, మనం చూద్దాం అందరం. చిన్న రోడ్డు, राइट साइड लेना। देखो दोस्तों मैं रास्ता बोल रहा करेक्ट। तुमको पता है? हाँ कैसे पता चला? जर्सी ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ రాయి పైన అయితే ఏమో రాసినారు. ఇక్కడ హిస్టరీ అనుకుంటా, నాకైతే తెలీదు. क्या है सिस्टर, क्या लिखा है इसमें, इसके ऊपर? अशोक శిలా లిక్. నేను శిలా లేక్ అని చెప్పిన కదా, లేక్ కాదు అది, లిక్ అంటే రాసిర్రు. అశోక్ బండపైన రాసిండు. ఎప్పుడైతే మనం అయితే వచ్చేసినామో ఇక్కడ ధౌలి పక్కన అశోక్ రాక్ ఎడిక్ట్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చినాము. ఒకసారి అయితే మీరు చదువుకోండి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ పైనకైతే వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ కూడా పైనకి ఎక్కాలి. ఇక్కడ అన్నీ పైనకి, కొండ పైనకి ఎక్కాలి. ఓ ఇక్కడైతే మర్రి చెట్టు అయితే బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాము, పైనకైతే నడుస్తున్నాము, ట్రెక్కింగ్ చేస్తున్నాం పైనకి. పైన कितना कितना दूर है सिस्टर, कितना दूर है ऊपर पास में? 500 మీటర్స్ లేదా 300 మీటర్స్ జస్ట్. ఆ తర్వాత లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే పైనకైతే వచ్చేసినాం. పైన వచ్చేసి వ్యూ చూడండి ఫ్రెండ్స్, శక్తి స్తూప్. హైట్ పైన ఉంది, కొండ పైన, చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు కూడా. బుద్ధిస్ట్